దేవునతి ప్రశస్త నామనకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనత నాపించి మరొక రోజు మండల కాలంలో దేవునికి సన్నుతులు చెప్పడానికి మన ప్రభు మనకు అనుగ్రహించిన సహాయం కోసం వందనాలు. నేటి లేఖన భాగంలో దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 3-4 వచనాలు, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం మొదలు 10వ వచనం వరకు లేఖన భాగము, కీర్తన గ్రంథము 6వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తర భాగంగా మనం గమనం చేస్తూ ఉన్నాము. అంశము ఆత్మవంచన. ఇతరులను వంచిస్తే, ఇతరులను మోసం చేస్తే, పరాయి వారిని గనుక ఒకవేళ మనము మోసం చేసే విధానం చేస్తే అది మోసంగా, వంచనగా ఉండేటువంటి తీరు. అదే ఆత్మవంచన అంటే స్వీయ మోసం, స్వీయ వంచన. ఎవరికి వారు తనకు తాను, నిన్ను నువ్వు మోసం చేసుకుంటే, నిన్ను నువ్వు అది నీకు తెలిసి నువ్వు మోసపోయేటువంటి విధానంలో నువ్వు మోసపోవటానికి కారణం నువ్వే అయితే అది ఆత్మవంచనగా ఉంటుంది. ఈరోజు మనము ఆలోచన చేస్తున్నటువంటి తీరులో మనం గమనం చేస్తూ ఉంటే, ఇస్కరియోతు యోధ తాను చేసిన తప్పు ఇప్పుడు ఏదో శిక్ష విధిస్తారు, ఏదో చేస్తారు అనే ఆలోచన తాను చేసి తాను అనుకున్నాడు ఏంటంటే, ఇంతకు పూర్వం ఎలా అయితే ప్రశ్నించి ఆ ప్రశ్నల్లో మరల ప్రభువే గెలిచి లేదా ఇక ఏమైనా జరిగి అంతే తప్ప మరణ స్థితిలోనికి యేసుక్రీస్తు ప్రభు వెళ్తాడన్నట్టుగా తాను అనుకున్నటువంటి తీరు లేదు. ప్రభువుని అప్పగించడానికి తాను ఎలా అయితే తాను వెండి నాణాలకు ఆయన బేరం కుదుర్చుకున్నటువంటి విధానం ఉందో, ఆ స్థితి ఇప్పుడు చూస్తున్నప్పుడు ప్రభువు ఎలా అయితే ఆ విషయం తెలిసి యేసుక్రీస్తు ప్రభు వారు తనను ముద్దు పెట్టుకునే విధానంలో ఎలా అయితే చెలికాడా అని పిలిచాడో, అక్కడ తనకు అర్థమవుతుంది విషయం. ప్రభువు ఇప్పుడు ఏమి కూడా నేను చేస్తున్న విషయం ఆయనకు పూర్తిగా తెలుసు. ఆయన ఎరిగి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, నేను చేసే పనుల విషయాల్లో కూడా నన్ను అలాగే ఎక్కడా కూడా శిష్యులకు ముందే తెలియజెప్పి తాను ఎలాగో తప్పుకునే విషయం ఉందో, ఎలాగో నా రాత్రి వేళ కూడా తాను అంత ప్రేమ చూపించినటువంటి విధానాల్లో కార్యాలు చేశాడు. ఇదంతా చూస్తున్నప్పుడు యోధాకు ఏమాత్రం కూడా నిద్ర పట్టడం లేదు, మనసు స్థిమితంగా లేదు, పరిస్థితి ఎంతో ఇబ్బందికరంగా మారిపోయింది. ఇది ఎలా ఉందంటే, తనకు ఇప్పుడు అర్థమవుతుంది, నన్ను నేనే వంచుకున్నాను. ఇదిగో నన్ను నమ్మి నన్ను శిష్యుడిగా నేను ఇలాంటి వాడినని తెలిసినా కూడా నన్ను వెంబడించడానికి ఆయన అవునన్నాడు. నన్ను ఎంతగానో ప్రేమతో చూశాడు. శిష్యులందరిలో కూడా ఒక విలువ ఇచ్చాడు, ఒక చక్కని బాధ్యత నాకు ఇచ్చాడు. ఎంత చేస్తే నేను ఈరోజు ద్రోహం చేశాను అనేటువంటి స్థితితో తనకున్నటువంటి విధానం ఎలా ఉందంటే, యోధ అసలు స్థిమితంగా లేని పరిస్థితి ఉంది. ఈ విధానాన్ని బట్టి తాను ఏం చేస్తున్నాడంటే, పిలాతు చెంత ప్రభు ఉన్నాడు, కానీ ఇక్కడ యోధ ఏం చేస్తున్నాడంటే మతాధికారుల దగ్గరికి వెళ్ళి ఇదిగో మీరు ఇచ్చినటువంటి సొమ్ము నేను నిరపరాధిని అప్పగించాను, దయచేసి తనను విడిచిపెట్టండి అనేటువంటి మాట చెప్పాడు. అయితే వారు ఏం మాట్లాడుతున్నారంటే, దానికి నీకు నువ్వే చూసుకో, నువ్వు చేసిన పాపానికి దానికి కారణం ఏం కాదు, నువ్వు అప్పగించావు, దానికి సంబంధించిన సంగతి ఏదున్నా సరే అది నువ్వే చూసుకో. ఈ తీరు ఎలా ఉందంటే, ఇక ఏమాత్రం కూడా తన మనస్సును నిమ్మలపరుచుకోలేకపోతున్నాడు యోధ. ఆ తీరుని బట్టి తాను ఏం చేశాడంటే, తాను ఉరిపెట్టుకుని చనిపోయాడు. ఇదంతా కూడా ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవచించాడు. ఏమనంటే, నాకు నియమించినటువంటి వెల చొప్పున దానిని కుమ్మరి వాని పొలాన్ని కొంటారు అనే మాట ఏదైతే ఇర్మియా ద్వారా ప్రవచింపబడిందో, ఆ ప్రవచనం నేటి పాఠంలో నెరవేరినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఇదే స్థితి మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఇక్కడ వంచనగా ఉన్నటువంటి తీరులో తెలిసి ఎలాగను తప్పు చేస్తే ఆ తప్పుకు తగినటువంటి విధానంలో శిక్ష అనుభవించాలి. ఆ విధి గురించినటువంటి తీరు ఇక్కడ చాలా స్పష్టంగా దానియేలు గ్రంథంలో కూడా బెల్షుజరు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అంతేకాకుండా దావీదుని గురించి కూడా ఆలోచన చేస్తున్నప్పుడు, దావీదు తాను 6వ కీర్తనలో తాను మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే, నా ఎముకలు ఎలా క్షీణించినటువంటి తీరుతో ఉందని చెప్పి దావీదు అక్కడ మాట్లాడుతూ ప్రార్థిస్తూ దేవునికి మొరపెడుతున్నటువంటి విధానం ఉందో, ఎలాంటి బాధలు తాను అనుభవించాడు, ఎలాంటి పరిస్థితులు తాను అనుభవించాడు. ఇక్కడ చూస్తున్నటువంటి విధానంలో ఉన్నటువంటి సత్యం ఎలాంటిదంటే, శత్రువుడంతా కూడా గట్టు వేసి తాను ఎప్పుడు మరణం నొందుతాడా, తాను మరణిస్తే రాజ్యాన్ని ఏం చేద్దామా, తన కొడుకుల విషయంలో ఇక తరువాత ఇశ్రాయేల్ పరిస్థితి ఎలా ఏం చేస్తే అనేటువంటి ఆలోచన చేత శత్రువులంతా కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ దావీదు అస్వస్థకు లోనయ్యాడు, ఎంతో క్షీణించినటువంటి పరిస్థితితో తాను ఉన్నాడు. అలాంటి విధానంలో తాను ఏం చేస్తున్నాడంటే, తాను దేవునికి మొరపెడుతూ ఈ పాటను పాడుతూ దేవుణ్ణి గణపరుస్తున్నటువంటి వాడుగా తాను ఉన్నాడు. 3వ వచనం, నా ప్రాణం బహుగా అదర్చున్నది, యెహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు,
యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపు. 2వ వచనం చూస్తుంటే యెహోవా నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయము. ఎలాంటి పరిస్థితి అంటే తనకున్న అస్వస్థ, తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, తాను పడుతున్న ఇబ్బందులు, తన కొడుకులే ముఖ్యంగా తను ఎప్పుడు మరణిస్తే ఇక తర్వాత రాజు నేనే అనేటువంటి విధానంతో అప్పటికే ఎంతో వేరు స్థితితో ప్రవర్తిస్తున్న విధానాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు దావీదు ఎంతో బాధపడుతున్నాడు. ఎలా బాధపడుతున్నాడంటే రాత్రుల్లో నిద్ర పట్టక తన పరుపు తేలిపోతున్నట్టుగా తాను మొరపెడుతున్నటువంటి విధానంతో దావీదు ఎంతగానో ఏడుస్తున్నటువంటి విధానం. అయినా కూడా నువ్వేం చేస్తావంటే నువ్వు తప్పక నన్ను రక్షిస్తావు, నీవు నన్ను విడిపించి నా శత్రువులకు సిగ్గు కలుగు చేస్తావు. ఇది దావీదు చేస్తున్నటువంటి మొరగా మనం చూస్తాం. అదే విధానంలో దానియేలు గ్రంథాన్ని కనుక మనం చూస్తూ ఉంటే దానియేలు గ్రంథంలో ఈ సత్యం ఎంతో స్పష్టం చేయబడుతుంది. 5వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తూ ఉంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే నెబుకద్నెజరుకు ఏం జరిగిందో తెలిసి కూడా తన కుమారుడైనటువంటి బెల్షజరు ప్రవర్తించినటువంటి ప్రవర్తనకు దేవుడు మెనెమెనె టేకల్ ఉపార్సన్ అనేటువంటి ఆయన చేవ్రాతతో నీ దినాలు నేను లెక్క చూడగా, నిన్ను నేను చూడగా నీ యొక్క స్థితి ఎలా ఉందంటే నువ్వు తేలిపోయావు అనేటువంటి మాట అక్కడ చెప్పబడింది. దాని గురించినటువంటి తీరు, ఎందుకు ఈ విషయాలన్నీ జరిగాయి, ఏంటి అసలు ఆ రాత అనేటువంటి విషయం తనకు తెలియకుండా తాను ఎలా ఉన్నాడంటే ఎంతో దిగులు పడుతున్నటువంటి పరిస్థితిలోనికి ఇక్కడ బెల్షజర్ కూడా తాను వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. 3వ వచనం 4వ వచనం చూస్తాం. అందుకు వారు యెరూషలేములోనికి దేవుని నివాసమగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములు తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగిరి. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్రరాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించు ద్రాక్షరసము త్రాగుచుండగా ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే వారు దేవుని ఆలయం నుండి తేబడినటువంటి ఉపకరణాలని వారు త్రాగుతూ, వారు వేరు దేవతలకు పూజిస్తూ, వారు ద్రాక్షరసం త్రాగుతూ వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నటువంటి విధి. 2వ వచనం బెల్షజరు ద్రాక్షరసం త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులు వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రను తెమ్మని ఆజ్ఞించను. ఇక్కడ ఏం చేస్తున్నారంటే దేవుని ఆలయంలో ఉన్నటువంటి ఉపకరణాలుగా ఉన్నటువంటి వాటిని ఇక్కడ వారు వారి గొప్ప కోసం అన్నట్టుగా వారు ప్రవర్తించే ప్రవర్తన ఉన్నటువంటి స్థితి ఎలా ఉందంటే వారి కోసం వాటిని ఉపయోగిస్తున్నారు. చూడటానికి కూడా వీలు లేకుండా వాటిని పవిత్రంగా ఉంచినటువంటి దేవుని ఆలయంలో ఉన్నవి ఈరోజు నువ్వు ఎలా ప్రవర్తించిన తీరు ఉందంటే చాలా గర్వాంధుడిపై నువ్వు ప్రవర్తించిన విధానం ఉంది. వెంటనే దేవుని యొక్క ఉగ్రత తాను చూసి ఇక్కడ తాను ఎలా వంచుకున్న విధానం అంటే తనను తాను ఎంతో గొప్పవాడిగా అనుకున్నట్టుగా, తనకు అన్నీ తెలిసినట్టుగా, దేవుని యొక్క శక్తిని బట్టి నెబుకద్నెజరు పొందుకున్నటువంటి దీవెన గురించినటువంటి విషయం తనకు అర్థం కానట్టుగా ఆ విషయాలన్నీ తెలుసు. కానీ ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఎలాంటిదంటే తాను ఎంతో గర్వం తలకెత్తినట్టుగా ప్రవర్తించినటువంటి విధానంతో బెల్షజరు ప్రవర్తించాడు. దానికి దేవుడు ఆ మెనమెన టేకులు అనేటువంటి మాట రాసిన తర్వాత ఆ మాటను ఎవ్వరూ చదవలేకపోతున్నారు. కానీ తరువాత తన భార్య ఒకరు వచ్చి చెప్తూ ఉన్న తీరు ఏంటంటే, ఇదిగో నీ తండ్రి కాలంలో దేవుని జ్ఞానం పొందినటువంటి ఒక వ్యక్తి యోధా నుండి తేబడ్డాడు, బెల్తెషాజరు అనేటువంటి పేరు అతనికి రాజు పెట్టినవాడుగా ఉన్నాడు, అతన్ని తీసుకుని వస్తే అతడు ఖచ్చితంగా దీని భావం చెప్పగలుగుతాడు. 12వ వచనం ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడవై కలలు తెలియజేయుటకును మర్మమును బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలియగలవాడుగా కనబడిను గనక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపము, అతడు దీని భావము నీకు తెలియజెప్పాను. ఇదిగో నువ్వు తెలుసుకో, నీ తండ్రి కాలంలో జరిగించినటువంటి ఒక చక్కని జ్ఞానిగా ఉన్నటువంటి దానియేలును నువ్వు పిలిపించు, అతడు ఖచ్చితంగా దీని భావం చెప్తాడు. అక్కడ దానియేలును పిలిపించి బెల్షజరు అడుగుతున్నాడు, ఇదిగో మా సక్కుగాని అందరినీ కూడా పిలిచి నేను దీని భావం చెప్పమన్నాను కానీ వాళ్ళ వల్ల కాలే. ఇదిగో నీకు ఆల్రెడీ వినబడినటువంటి విధానంలోనే ఈ రాజ్యంలో 3వ ప్రధానిగా ఉండే ఒక గొప్ప స్థానాన్ని ఎవరైతే దీని భావం చెప్తారో దానికి ఇస్తాను నేను ప్రకటన చేశాను. తనను ఊరేగిస్తూ తనకు ధనము, తనకున్నటువంటి తీరులో ఘనత, వాటినన్నిటినీ ఇస్తానని నేను చెప్పాను. ఇదిగో నువ్వు ఇది చెప్తే నీకు అది ఖచ్చితంగా దక్కుతుంది అనేటువంటి మాటతో తాను
ఆ మాట దానియేలుకు చెప్పాడు. అయితే దానియేలు ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ ధనము, నీకున్నటువంటి నువ్వు దానాలు చేసే విధానాలు అన్నీ నీ దగ్గర పెట్టుకో. 17వ వచనం, అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద నుంచుకునము, నీ బహుమానములు మరి ఎవరికైనా నిమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను. నువ్వు ఎవరికిస్తా వాళ్ళకి ఇచ్చుకో, కానీ నేను చెప్తాను దీని భావం విను అని చెప్తూ ఉన్నాడు. రేపటికి నీ పరిస్థితి ఏమవుతుందంటే, ఇదిగో పరిస్థితి మారబోతుంది. దర్యావేషు మాదీయులు రాజు ఎలా అయితే వచ్చి నీ సింహాసనాన్ని తాను తీసుకుంటాడు. ఆ రాత్రి ఎందు కల్దీయుల రాజుకు బెల్షజరు హతుడైన మాదీయుడుకు దర్యావేషు 62 సంవత్సరములు వాడై సింహాసమునెక్కాను. దర్యావేషు అనే రాజు చేతిలో నువ్వు మరణాన్ని చవిచూస్తావు. నీ యొక్క స్థితి చూస్తూ ఉంటే నీ తండ్రికి జరిగిన కార్యం నీకు తెలిసిండు కూడా. దేవుడు తనను హెచ్చించగా తాను ఎంతగానో హెచ్చుగా దేవుని నొందాడు. తాను ఎవరి మీద కోపం నిలిపితే ఆ కోపాన్ని తాను తీర్చుకున్నాడు. ఎవరిని హెచ్చించగలిగితే వారిని హెచ్చించినటువంటి విధానంలోనికి నెబుకద్నెజరు ఎలా అయితే వెళ్ళాడో, ఆ తరువాత తన మనసులో తాను గర్వించిన తరువాత ఎలాగన మృగంలా తాను ఉండేటువంటి పరిస్థితిలోనికి తాను సింహాసనం నుండి నెట్టివేయబడిన పరిస్థితి ఉందో అదంతా నీకు తెలుసు. అయినా కూడా దేవునికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించిన ప్రవర్తనకు కనీసం చూడటానికి కూడా వీలు లేకుండా పవిత్రంగా ఉన్నటువంటి ఉపకరణాలను తీసుకుని వచ్చి నీవు ఎంత పాతకానికి నీవు ఉడిగట్టి నువ్వు చేసిన పాపం ఉందో దానికి ఖచ్చితంగా దేవుడు లెక్క చూసినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ లెక్క చూసిన దానిలో నువ్వు తేలిపోయావు గనుక ఇదిగో నీకు శిక్ష రాబోతుంది అనే మాట దానియేలు చెప్పాడు. ఈరోజు మనల్ని మనం ఎంతగానో హెచ్చించుకునేటువంటి విధానంలో మన స్థితులు మనకు తెలిసి తప్పు చేస్తే మనల్ని మనం హెచ్చించుకుంటామని మన మనసు ఏం చేస్తుందంటే ఖండిస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, ఇదిగో ఇది సరైనది కాదు, ఇలా చెయ్యొద్దు అనేటువంటి మాట మన ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే హెచ్చరిస్తూ ఉంటుంది. అయినా కూడా మనం ఏం చేస్తామంటే తలబిరుస్తనంతో మనం ప్రవర్తించే ప్రవర్తన వల్ల మనం ఏమవుతామంటే మనల్ని మనమే వంచుకున్న వారం అవుతాము. దావీదు ఎలా అయితే దేవుని ముందు తాను చేసిన తప్పును ఒప్పుకుని దానికి తగిన పశ్చాత్తాపాన్ని పొందుకున్నాడో దాని వల్ల తాను హెచ్చింపబడ్డాడు. ఈరోజు ఒకవేళ మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ఇస్తానన్నటువంటి ఘనత కోసం కాదు నీ మాటలు చెప్పేది. నా దేవుడు అంత శక్తి కలిగిన వాడు. నా దేవుడు ఖచ్చితంగా ఈ చేవ్రాత రాసింది నా దేవుడే. నువ్వు చేసిన తప్పు చాలా పాతకం, ఆ విషయం నీకు తెలియాలి కనుక జరిగేది ఇది అనే మాట చెప్పాడు. ఆ రాత్రి వేళ ఏం జరిగిందంటే దర్యావేషు వచ్చి తనను సంహరించేటువంటి ఆ రాత్రి వేళ తాను చనిపోయాడు. సింహాసనం అది దర్యావేషు తీసుకున్నటువంటి పరిస్థితిలోకి వచ్చింది. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే. మనల్ని మనం వంచుకున్నటువంటి విధానంలో మనం ఏమవుతామంటే ఖచ్చితంగా శిక్ష తెచ్చుకుంటాం. మనల్ని మనం మోసం చేసుకుని తప్పు చేస్తే, మనల్ని మనం తెలిసి తప్పు చేస్తే తప్పుకు తగిన శిక్ష మనం అనుభవించి తీరాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు యోధా విషయంలో అదే తీరున నెమ్మది లేక తాను మరణమును పొందాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ బెల్షజరు విషయంలో కూడా తాను ఆ రాత్రి వేళ మరణమును పొందాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మన జీవితంలో దావీదు మాత్రం తాను ఎలా అంటే తనకు అస్వస్థ, ఇబ్బంది, కష్టం, కొడుకుల నుండే, తన చుట్టూ ఉన్నటువంటి వారి నుండి ఇబ్బంది ఇన్ని ఉన్నా కూడా దేవుని మీదే ఆనుకుని ఉంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేశాడంటే తనను రక్షించాడు. ఈరోజు మన స్థితుల్లో మనల్ని మనం వంచడం, ఇతరులను వంచడం, వంచే మోసం చేసే బుద్ధిని మనం కలిగి ఉండక దేవుని చిత్తాన్ని నమ్మకంగా జరిగించే కార్యాలు మనం చేస్తే మనం దీవింపబడతాం. ఆ తీరును మనం వర్ధిల్లటానికి దేవుని కృప సదా మనకు తోడై సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.